తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏదైతే ఉందో సెప్టెంబర్ 17వ తారీఖును ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారము అన్ని గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో రేపు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జరపాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా గత 9 నెలల క్రితం ఏదైతే తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీని దీవించి అధికారాన్ని ఎప్పుడైతే ఇచ్చిల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందుకనే రేపు జరగబోయేటువంటి సెప్టెంబర్ 17వ తారీఖును ప్రజాపాలనగా గుర్తించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగానే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇట్టి ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గం మరి ముఖ్యంగా భీమదేవరపల్లిలో కూడా ప్రజాపాలన కార్యక్రమం రేపు అన్ని పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో జరుపుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాపాలన అంటే ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం లబ్ధి చేసిందనే దాని మీదనే ఇవాళ ప్రజలు ప్రభుత్వాలను గుర్తిస్తారు. కాబట్టి భీమదేవరపల్లి మండలానికి సంబంధించి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ కూడా 7,601 మందికి 65,69,48,674 రూపాయలు ఇవాళ కేవలం రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ విధంగా కళ్యాణ లక్ష్మి ఈ 9 నెలల్లో 177 మందికి లబ్ధిదారులకు గాను 1,77,20,532 రూపాయలను ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందించింది. అదేవిధంగా 200 యూనిట్ల ఏదైతే కరెంటు ఫ్రీ అన్నామో అందులో ఇవాళ కన్జ్యూమర్లకు 4,600 మంది ఇవాళ ఈ మండలంలో 2,000 యూనిట్ల లబ్ధి పొందుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే మహిళా సోదరి మనులకు ప్రభుత్వం వచ్చినటువంటి వారం తిరగక ముందుకే ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే స్వశక్తి గ్రూప్ మహిళలకి ఈ మండలానికి సంబంధించి శ్రీనిధికి సంబంధించి 5 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. బ్యాంకు లింకేజ్ ద్వారా కూడా మహిళా సోదరిమణులకు 43 కోట్ల రూపాయల లింకేజు ఈ 9 నెలల కాలంలో ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నాం. ఈ విధంగా రేపు రాబోయేటువంటి సెప్టెంబర్ 17 తారీఖును ఇది ప్రజాపాలనగా గుర్తించాలని చెప్పి ఈ మండల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి ఏదైతే 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏదైతే సంక్షేమాన్ని కానీ అభివృద్ధికి కానీ గత పాలకుల కన్నా మెరుగైనటువంటి పాలన ఇవ్వడానికి కొరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో స్థానిక మంత్రివర్యులు శాసనసభ్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ రేపందరూ సెప్టెంబర్ 17వ తారీఖును ప్రజాపాలనగా గుర్తించి ఘనంగా జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది.